పాపాలు చేయండి, ఏం కాదులే, దేవుడు వింటాడులే అని చెప్పట్లా నేను. సమర్థింపు కోసం చెప్పట్లా. ఎట్ట చేస్తామండి? పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. తెలిసి తెలియక అడుగులు జారితే అడుగులు వెనక్కి తీసుకోవాలి, కానీ జారిన దగ్గరే కూర్చుంటామా? ఉండంగా. సరే, అడుగులు జారినాయి, వెనక్కి తీసుకున్నాం, ఆయన రక్తాన్ని ఆశ్రయించాం, కడిగేసుకున్నాం, శుద్ధీకరణ జరిగిందన్న స్పర్శ నీకు ఎందుకు రావట్లేదు? సాతాను నిన్ను అక్కడ మోసం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను ఏ దృష్టితో చూస్తున్నాడంటే వజ్రములాగా నిన్ను చూస్తున్నాడు. వజ్రం అనేది 100 ఒక్కలైనా దాని విలువలో ఇంత తేడా రాదు. అర్థమైందా? చెప్పండి. వజ్రం 100 ఒక్కలైనా దాని విలువ మారిద్దా? బంగారం ఎంత మలినమంటినా, లేకపోతే ఎన్ని ముక్కలు చేసినా బంగారాన్ని, ఇదే ఎన్ని ముక్కలు చేసేది అసలు, అబ్బే ఆహా ఏం కాదు. ఎన్ని ముక్కలైనా సరే దేనికి తగ్గ తూకం దానికి ఉంటుంది. విలువ మారదు. కాళ్ళ కింద నలిగిన గాని మల్లె పరిమళం మారేనా, మెలికలెన్ని తిరిగిన గాని బంగారుకు వెల తరిగేనా.